పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ నిర్వహణ లోపలతో విమర్శలు ఎదుర్కొంటుంది. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ కలందర్స్ కొత్త జట్టు హైదరాబాద్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో క్రికెట్ కంటే కూడా ఎక్కువగా వీఐపీ కల్చర్, చెత్త బ్రాడ్కాస్టింగ్ గురించే చర్చ నడిచింది. గురువారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పిఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అయితే టీవీ బ్రాడ్కాస్టింగ్ సమయంలో స్టేడియంలో జనం ఉన్నట్లుగా నకిలీ అరుపులు ప్లే చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నా రికార్డెడ్ శబ్దాలు పెట్టడం చికాకు కలిగిస్తుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. షాహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ కలందర్స్ జట్టు మార్నస్ లబుషైర్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్మెన్ను 69 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. కలందర్స్ బ్యాటర్లో ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. తర్వాత 200 పరుగుల చేజింగ్లో హైదరాబాద్ మెన్స్ 130 పరుగులకే కుప్పకూలింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కింగ్స్మెన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో తెలుపు బంతి ముందు పింక్గా, ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కింగ్స్మెన్ జెర్సీ వల్లనే ఇలా జరిగినట్టు తెలుస్తుంది. ప్లేయర్లు బంతికి మెరుపు తెప్పించడం కోసం తమ జెర్సీలకు రుద్దడాన్ని చూస్తూనే ఉంటాం. ఇక హైదరాబాద్ ఆటగాళ్ళ నాసిరకం జెర్సీలు కావడం వల్లే ఈ జెర్సీల రంగు బంతికి అంటుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఈ దెబ్బతో క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ పరువు మరోసారి పోయింది. మ్యాచ్ మధ్యలో బంతి గులాబీ రంగులోకి మారిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషైన్ అంపైర్కు సైతం ఫిర్యాదు చేశాడు. జెర్సీల వల్లే ఇలా జరిగి ఉంటుందని, గతంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదంటూ లబుషైన్ చెప్పుకొచ్చాడు. తర్వాతి మ్యాచ్లో వారు దీన్ని సరిచేస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు.